ఈ వీడియోలో కనిపిస్తున్నది చరణ్ కుమార్ గారు. అనకాపల్లిలో చిన్న ఊరు, చదువుకునే స్థితి లేక వాళ్ళ మావయ్య సలూన్ లో క్లీనింగ్ బాయ్ గా కొద్ది రోజులు పనిచేశారు. తన సొంతంగా న్యూ ట్రెండ్స్ అని సలూన్ స్టార్ట్ చేశారు. ఇది సరిపోదని 2 లక్షలు అప్పు తీసుకొని లోరియల్ ట్రైనింగ్ కి వెళ్లారు. ట్రైనింగ్ నుండి వచ్చేశాక ట్రెండ్స్ 47 అనే పేరుతో మళ్ళీ సలూన్ స్టార్ట్ చేశారు. 2018లో తమ్ముడిని కూడా లోరియల్ ట్రైనింగ్ కి పంపించారు. కానీ కొద్ది రోజుల తర్వాత డెంగ్యూతో చనిపోయారు. తమ్ముడిని కోల్పోయాను, కానీ 10 మంది తమ్ముళ్లను తయారు చేస్తారనుకున్నారు. విలేజ్ బ్యాక్గ్రౌండ్ తో యూత్ కి ట్రైనింగ్ ఇచ్చారు. ఎవ్రీ ట్యూస్డే మార్నింగ్ వైజాగ్ లో ఇంకా చుట్టుపక్కల ఉండే ఏరియాస్ లో 16 బ్లైండ్ స్కూల్స్, ఆర్ఫనేజెస్, ఓల్డేజ్ హోమ్స్ కి ఫ్రీగా హెయిర్ కట్ చేస్తూ ఉంటారు. ఇది 18 సంవత్సరాల నుండి కంటిన్యూ అవుతుంది. బ్లైండ్ స్కూల్, ఆర్ఫనేజెస్ లో ఉన్న వారిని చూసి జాలి పడతారు, కానీ వాళ్ళకి బ్యూటీ మేక్ ఓవర్ చేసి వాళ్ళతో ఒక బ్యూటీ వాక్ చేయించారు. వీరికి చాలా అవార్డ్స్ అండ్ అప్రిషియేషన్స్ వచ్చాయి. ఆయన చేసే సోషల్ సర్వీసెస్ ఎన్నో, కానీ ఒక్కదానికి కూడా ఏ ఫండ్స్ అక్సెప్ట్ చేయలేదు. ఫ్లాట్ కొనలేదు, సైట్ కొనలేదు, ఇంటి నిండా అవార్డ్స్ తో నింపేశారు అని వీరి అమ్మగారు సరదాగా అంటూ ఉంటారట. కానీ నేను రాత్రి పడుకునేటప్పుడు హ్యాపీగా పడుకుంటున్నాను అని అంటున్నారు చరణ్ గారు. హెయిర్ స్టైల్స్ తో ఎంతో మంది జీవితాలను మారుస్తున్న ఈ లెజెండ్ ని మనము మీడియా సల్యూట్ చేస్తుంది.